17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.2% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2019లో 62.77% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లో ఉన్నవారంతా ఓటు వేస్తే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేయనున్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లకి తరలించనున్నారు అధికారులు. నల్గొండ, భువనగిరి సెగ్మెంట్ల జిల్లాలో ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఈవీఎంలను తరలించే పనిలో ఉన్నారు ఎన్నికల అధికారులు. ఉమ్మడి నల్గొండలో పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంకాలం 6 గంటలకు ముగిసిన తర్వాత అది ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఏజెంట్ల సమక్షంలోని అధికారులు ఈవీఎంలని సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మొత్తం ఇప్పటి వరకు నల్గొండ పార్లమెంటుకు సంబంధించి 17,25,465 మంది ఓటర్లు ఉంటే దాదాపు 80% ఓటింగ్ జరిగినట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో లాస్ట్ టైంలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. 6 గంటలకు ముందుగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంపౌండ్ దాటి లోపలికి వస్తే వాళ్ళని అనుమతిస్తున్నారు. 6 గంటల తర్వాత ఎవరైనా ఆలస్యంగా వస్తే మాత్రం వాళ్ళని లోపలికి అనుమతించని పరిస్థితి. మొత్తం ఓవరాల్గా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు ఉదయం 6 గంటల తర్వాతనే పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వచ్చి 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడ్డారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత మధ్యాహ్నం సమయంలో కూడా గ్రామాల్లోనైతేనేమో ఉదయమే ఎక్కువ పోలింగ్ నమోదైంది. పట్టణాల్లోకి వచ్చేటప్పటికి 12 గంటల తర్వాత పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, టౌన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. 2 పార్లమెంట్ సెగ్మెంట్లో, ఒక భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఈవీఎంల క్రమపద్ధతిలో పెట్టలేదని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. మరోవైపు జనగామలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వాళ్ళ మధ్య వాగ్వాదాన్ని చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. భువనగిరి పార్లమెంటుకు సంబంధించి 18,08,585 మంది ఓటర్లు ఉంటే అక్కడ 75%కు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కువ కూడా అక్కడ దాదాపు 3 లక్షలకు పైచీలకు ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి రప్పించే ప్రయత్నం అభ్యర్థులు చేసినప్పటికీ కూడా వాళ్ళు కొంత అక్కడ ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే ఈసారి మాత్రం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, భారీ బందోబస్తు మధ్య సజావుగా ఓటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చేశారు. గతంతో పోలిస్తే ఈసారి సమయం కొంత పొడిగించారు. దాంతో ఎక్కడ క్యూ లైన్లు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రి 8, 9 కొన్ని చోట్ల 10 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ కూడా లేని అట్లా ఆ పరిస్థితులు అయితే లేవు. అన్ని చోట్ల కూడా దాదాపు ఓటేసే వాళ్ళు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈవీఎంకు సంబంధించి ఏదైతే పూర్తయిందో పోలింగ్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించి ఏజెంట్లు, వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే ఎన్నికల అధికారులు ఎవరైతే విధి నిర్వహణలో వాళ్ళందరూ కూడా ఆ ఈవీఎంలని సీజ్ చేసిన తర్వాత వాటిని తరలించే అవకాశం ఉంటుంది. మనము విజువల్స్లో చూడొచ్చు. ఓవరాల్గా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అన్ని చోట్ల కూడా ఈవీఎంలను సీజ్ చేసి వాళ్ళ సమక్షంలోనే వాటిని మళ్ళీ బాక్స్లో పెట్టి తీసుకొని వెళ్ళే విధంగా ఉంటుంది. ఆ తర్వాత అటు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళది సిగ్నేచర్ తీసుకుంటారు. పూర్తిగా ఇక్కడ న్యాయబద్ధంగానే ఎలక్షన్స్ జరిగాయనే దాంతో వాళ్ళ అప్రూవల్ కూడా అధికారులు తీసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తం అటు నల్గొండ కావచ్చు, యాదాద్రి జిల్లాకు సంబంధించి భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో కావచ్చు, అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు అయితే పోలింగ్ పూర్తయింది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇంకా మరోవైపు సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వెబ్ క్యామ్ల ద్వారా పరిశీలన చేశారు అధికారులు. కానీ అక్కడ కూడా ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ అయితే లేదు. కొంత మిర్యాలగూడ నియోజకవర్గం దామర్చెల్ల దగ్గర కొంత అడావిడి జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడున్న పోలీసులు వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే 2 పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం ప్రశాంతంగా ఎంపీ ఎలక్షన్స్ ఓటింగ్ ప్రక్రియ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.